హాయ్ అండి, అందరికీ ఆత్మ నమస్తే. నేను మీ శ్రీ సత్యనండి. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మన శ్రీ సత్య క్రియేషన్ ఛానల్లో పిల్లల గురించి చాలామంది ఎంతగానో బాధపడుతున్నారు కదా అండి. సో మీరు అందరి బాధను పోగొట్టాలంటే నేను ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తాను, వినండి. ఒక ఊర్లో ఒక అందమైన జంట ఉందండి. ఆ జంట వచ్చేసి భార్యాభర్తలు అనును కార్తిక్. సో ఆ అనురాధను కార్తిక్ అన్నమాట. సో వాళ్ళిద్దరు చాలా చాలా అన్నీ ఉన్నాయి, ఆస్తులు చాలా ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉంది, మంచి బిజినెస్ ఉంది, మంచి ఆఫీస్కి వెళ్తారు, చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్ని విధాల వాళ్ళకు ఎంతగానో ఉంది. కానీ వాళ్ళకున్నది ఒకే ఒక లోటు, చిన్నారి అడుగులు ఇంట్లో నడుస్తూ ఉంటే ఎంత బాగుండు అనేది ఉంటుంది. ఎన్నో పెళ్ళై ఎన్నో ఇయర్స్ అవుతుంది, కానీ పిల్లలు అనేది పుట్టరన్నమాట. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం పని అండి, ఏం పని ఉండదు కదా. వాళ్ళ లైఫ్లో ఏమవుతుందో చూడరు, పక్క వాళ్ళ లైఫ్లో ఏమవుతుందా అనేది మాత్రమే పట్టించుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏ జన్మలో ఏ పాపం చేశారో అందుకే మీకు పిల్లలు పుట్టట్లేదు, ఏదైనా మొక్కు తీర్చుకోలేదేమో అందుకే మీకు పిల్లలు పుట్టట్లేదని ఇలాంటివన్నీ వాళ్ళను బ్రెయిన్ వాష్ చేయడానికి ఎన్నో మాటలు చెప్పేవాళ్ళండి. అయితే ఆ మాటలకు పాపం అనురాధ చాలా బాధపడేది. అనురాధ బాధపడి వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి, ఏంటండి నాకు పిల్లలు పుట్టారా అనేసి బాధతో వాళ్ళ ఆయనను అడిగితే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే వాళ్ళ భార్య చేతిని తన చేతిలోకి తీసుకొని, మనము నమ్మకంతో ఉందాము, ఏదైనా నమ్మకంతో ముందుకు వెళ్తే ఏదైనా సక్సెస్ సాధిస్తాము. సో మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి మనము అన్ని పాజిటివ్గా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఎంతమంది ఎన్నన్నా మనం ఒకరిని విడిచి ఒకరి ముందు ఉండకూడదు, ప్రేమతో ఉండాలి, నిందించుకోకూడదు అనేసి పాజిటివ్గా చెప్పేసాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను నిన్ను వదలను, నువ్వు నన్ను వదలొద్దు అనేసి ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారండి. చేసుకొని నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఇద్దరు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసి దేవుడి ముందు కూర్చునేసి పాజిటివ్గా అఫర్మేషన్ చేసుకునే వాళ్ళిద్దరు. అనురాధ వచ్చేసి నా ఇంట్లోకి ఒక అందమైన చిన్నారి వచ్చేసింది, తన ఏడుపు సౌండ్ నాకు వినిపిస్తుంది, చాలా అందంగా ఏడుస్తుంది, గజ్జల సౌండ్, చిన్న చిన్న అడుగులు వేస్తూ నాకు పాదాలతో ముద్దుగా నడుస్తుంది అనేసి తను పాజిటివ్గా ప్రతిరోజు దేవుడి ముందు కూర్చొని అఫర్మేషన్ చేసుకునేది. అలాగే వాళ్ళ ఆయన కూడా, నేను నా భార్య జన్మలకు ప్రేమతో ఉన్నాము, మేము ఒకరిని విడిచిపెట్టి ఒకరము లేకుండా అన్యోన్య దాంపత్యాన్ని గడుపుతున్నాము, మాకు ఒక పండంటి బిడ్డ పుట్టింది, మా మీద మాకు నమ్మకం ఉంది అనేసి ఇలా పాజిటివ్గా ప్రతిరోజు చెప్పుకోవడం జరిగిందండి. ఒక 6-7 months తర్వాత అనురాధ ఒక రిపోర్ట్తో వస్తుందండి. వచ్చేసి వాళ్ళ ఆయన ముందుకు వచ్చేసి ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అనేస్తే ఆ రిపోర్ట్ని చేతిలో పెడుతుంది. ఆ రిపోర్ట్ చూశాక వాళ్ళ ఆయనకి ఆమెకి ఆనందం, పట్టరాని ఆనందం అండి. ఎందుకంటే తను కన్సీవ్ అయిపోయింది. సో అంత అంత హ్యాపీనెస్, ఇంకా వాళ్ళకి చెప్పలేనంత హ్యాపీనెస్ వచ్చింది. ఒక 9 months తర్వాత పన్నంటి బిడ్డని కంది, అమ్మాయినే కందండి. ఆ అమ్మాయి కన్నా వెంటనే ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి ఇంట్లో చూస్తుంటే ఆ అమ్మాయి ఏడుపు వినగానే, ఈ శబ్దం కోసమే నేను ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేశానండి, నా కోరిక నెరవేరింది అనేసి చెప్తుందండి. సో దీన్ని బట్టి మీకు అందరికీ ఏమర్థమైంది ఫ్రెండ్స్? అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి అండి. అలాగే నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు క్రియేషన్ రాసుకోండి అమ్మా, మీరు పాజిటివ్గా విజువలైజ్ చేసుకోండి, మీకు ఒక బాబో పుట్టింది అన్నట్టుగా విజువలైజ్ చేయండి, అది తదాస్తు అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఆ పాజిటివ్నెస్తో పాటు డాక్టర్స్ని కూడా అప్రోచ్ అయ్యేవాళ్ళు, టెస్టులకు వెళ్ళేవారు, టెస్టులు చేయించుకున్నారు. అటు డాక్టర్ సలహాలు చేస్తూ ఇటు పాజిటివ్ అఫర్మేషన్ చేస్తూ సంతానాన్ని పొందారు. సో మీరు కూడా ఇలాగే చేసేయండి, మీ లైఫ్లోకి ఒక చిన్నదో తప్పకుండా వచ్చేస్తుందండి, బాధపడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మీకోసం ఇన్స్పిరేషన్ స్టోరీ అండి.
మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో మరి ఒక పవర్ఫుల్ రిచువల్ కూడా ఇవ్వాలి కదా, సో ఇస్తానండి. సో వాళ్ళు ఏంటంటే, ఇది ఇన్స్పైరింగ్ స్టోరీలో ఏంటంటే, మన మీద మనకు నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, నమ్మకాన్ని వదులుకోవద్దు, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ముందుకు వెళ్ళాలి అని అర్థం అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏంటంటే, ఇప్పుడు లేడీస్కి పీరియడ్స్ వస్తాయి కదా, పీరియడ్స్ వచ్చినాక ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ 4 డేస్లో ఒక మందార పువ్వు ఉన్న మూడు లవంగాలను, 3 పువ్వున్న లవంగాలను తినాలండి. ఇలా కంటిన్యూగా 1, 2, 3, 4 అంటే పీరియడ్స్ వచ్చినాక ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ 4 డేస్ అనేది ఇవి రెండు కలిపి తినాలి. ఇలా కనుక చేస్తే కనుక మీరు 3-4 మంత్స్లోనే గుడ్ న్యూస్ అనేది వినడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చేసి చూడండి. మీ లైఫ్లో ఒక చిన్నోని తీసుకురండి. ఆ ఫీడ్బ్యాక్ నాకు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.